హాయ్ గైస్, ప్రజెంట్ నేను ఉన్నదైతే కాశ్మీర్లో ఉన్న పుల్వామా ఏరియాలో. నేను లదాఖ్ నుంచి ఒక 500 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసిన, మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇగో పుల్వామా, జమ్మూకి స్ట్రేట్ వెళ్ళాలి. పుల్వామా ఇగో ఈ రైట్ సైడు. ఇక్కడే మన జవాన్ల బాంబ్ బ్లాస్ట్ జరిగింది, 40 మంది చనిపోయారు. న్యూస్ చూసినాం కదా మనం 4-5 ఇయర్స్ బ్యాక్. ఇగో ఇక్కడే అది. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి, నుంచి లోపలికి. ఇక్కడ సెక్యూరిటీ చూడండి ఎంత టైట్ ఉంటుందో. ఇదే పుల్వామా, క్లియర్గా కనిపిస్తుందా? పుల్వామా. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి పుల్వామా దగ్గరలో. ట్రాఫిక్ జామ్. మనం ఎట్లా వెళ్దాం? ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. మనమైతే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు, బైక్ కాబట్టి. మీరే కిందికి పోకురా, కిందికి పోగలవు. బండి పోవడానికి మాత్రం ప్లేస్ వదిలేరు మంచిగా. ట్రాఫిక్ ఎందుకో. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అయితే వచ్చేసిన, ఇక్కడి వరకు. రైల్వే ట్రాక్, అందుకే ఆపిరు ఇంతసేపు. ముందు ఓన్లీ 1 వే నుంచి రమ్మని చెప్తున్నాడు. 1 వే అయితే ట్రాఫిక్ కాదు. ఈ వెహికల్స్ ఇటు సైడ్ వెళ్తుంటే ఈ రూట్ నుంచి అయితే మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఈరోజు పొద్దున్న నుంచి వాతావరణం అయితే తేడాగానే ఉంది. వర్షం పడతలేదు, పైనుంచి మంచు పడితే చూద్దామంటే మంచి కాదు. ఇప్పుడు అది చూసినట్టు కూడా ఉంటుంది. మన సైడ్ అయితే ఇలాగ పడదులే. కొంచెం ఎండ అయితే వెళ్తుంది, మొత్తం వెళ్తుంది. మొత్తం మెరుస్తా దగ్గరకు వచ్చేసిన. మంచు కొండలు, హిమాలయాలు. ఇక ఈ పైన కనిపిస్తున్న కొండల మధ్యలో నుంచి ఇప్పుడు అది సొరంగమే. ఇంత దూరం 10-12 కిలోమీటర్లు ఉంటుంది ఇది దాని లోపలికి. కొంచెం ఊపిరి ఆడుతున్నట్టుంది ఇప్పుడైతే. లోపలికి వెళ్తే ఇంకేం లేదు, మొత్తం 13 కిలోమీటర్లు ఏముంది. మళ్ళీ ఘాట్ రోడ్లకు అయితే నేను ఎంటర్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చిన్న రోడ్డు, మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానో ఏమో. నేను ఈరోజు ఒక 400 కిలోమీటర్స్ వెళ్ళాలి అని అనుకున్నా, కానీ రోడ్లను చూస్తుంటేనే భయం అవుతుంది. 400 కిలోమీటర్స్ ఏం పోతానో ఏమో. ఈ రోడ్లను చూస్తుంటేనే భయం అవుతుంది. ఇంత స్లోగా 10-20 స్పీడ్లో 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే బాగానే టైం అవుతుంది నాకైతే. ఈ ఘాటు రోడ్లో ఆగిన. ఇదిగో ముందు కనిపిస్తున్న బ్రిడ్జి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. వెహికల్స్ వస్తున్నాయి కానీ సింగిల్ వెహికల్స్ వస్తున్నాయో లేకపోతే ఒకదాని వెనక 2 రోడ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయో. నాకు తెలిసినంత వరకు అయితే ఆ టర్నింగ్ దగ్గర హెవీ వెహికల్స్ టర్న్ అవుతలేవు అనుకుంటున్నా. కొంచెం ముందుకు వెళ్ళేసి అయితే చూద్దాం. పోనీ నాకు కొంచెం సైడ్ అన్న నేనన్నా వెళ్ళిపోతా. ఇగో వెహికల్స్ ఇగో ముందు కనిపిస్తున్న డీషమ్ కూడా టర్న్ అవుతలేదు చూడండి. దానివల్లనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఈ బ్రిడ్జి చాలా ఓల్డ్ది ఉంది, ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఈ బ్రిడ్జి అయితే. అయినా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కదా, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. లేకుంటే యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి కూడా మనకు మస్తు ఇబ్బంది అవుతుంది. మనకు కాదు, ఎవరికన్నా సరే. ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ దాటంగానే ఒక సొరంగం అయితే వచ్చింది. మళ్ళీ దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినా.
నేను ఈ సొరంగం నుంచి కూడా ఇదైతే చిన్నగా ఉంది, దాంట్లో నుంచి కూడా నేను బయటకు అయితే వచ్చేసినా కానీ ఇక్కడ నుంచి రోడ్ అయితే ఎంత భయంకరంగా ఎంత డేంజర్గా ఉంటుందో మీరైతే చూడండి. నాకు ఇక్కడ నుంచి నేనైతే ఈరోజు ఒక 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఈ రోడ్లను చూస్తే నాకు ఆ ఆశ కూడా పోతుంది. ఎందుకంటే ముందు పోయే కొద్దీ మొత్తం టర్నింగ్స్, మొత్తం గుట్టలు, రోడ్స్ అయితే అస్సలు బాగుండవు. ఓన్లీ వన్ వేనే, వెహికల్స్ కూడా రావడం పోవడం మొత్తం ఇదే రూట్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి, పైనుంచి ఒక్కోసారి రాళ్ళు కూడా పడతాయి. వర్షాకాలంలో అయితే ఇది ఇంకా డేంజర్. ఇది ఎండాకాలం కాబట్టి అంత రిస్క్ అయితే ఏమి ఉండదు. వర్షాకాలంలో అయితే వెహికల్స్ రావడానికి పోవడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. వర్షాలకు బండ్లు కూడా స్కిడ్ అవుతాయి. పైనుంచి మన వర్షాలు పడ్డప్పుడు గాలి తుఫాన్ల వల్ల పైనుంచి రాళ్ళు కూడా ఒక్కోసారి పడి డైరెక్ట్ రోడ్లపైకి అయితే వచ్చేస్తాయి. రోడ్లు కూడా ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. ఈ రోడ్స్ అయితే చూడండి వీళ్ళు ఎట్లా వస్తున్నారో, ఓవర్టేక్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఇక్కడైతే హెవీ వెహికల్స్కి ఏదన్నా సరే ఒకదాని ఎమ్మటికి వెళ్తేనే బాగుంటుంది. నేను లదాఖ్ వెళ్ళింది కూడా మొత్తం ఈ రూట్ల నుంచే. నేను ప్రజెంట్ ఉన్నదైతే జమ్మూలోని ఉన్న కొండల మధ్యలో అయితే నేను ఉన్నా. మీకు ముందుకు వెళ్ళేసి కొంచెం మీకు టర్నింగ్ ఉండే ఏరియా అయితే చూపిస్తా చూడండి. అక్కడ పైన దూరంగా కనిపిస్తుంది కదా కొండ. ఇప్పుడు అన్ని కొండలు ఎక్కాలి దిగాలి. ఇక్కడ రోడ్స్ అన్నీ ఇప్పుడు కొండల పక్క నుంచే, కొండని సైడ్ నుంచి తీసేసి రోడ్స్ అయితే వేసిరు. నేను ఇదేంటి ఈ రూట్లోకి వెళ్ళాలా ఒక్క నిమిషం చూద్దాం. ఇదే రూటు మీకు నేను సైడ్ బండ్ ఆపేసి మీకైతే పైనుంచి చూపిస్తా కింద లోయ ఎంత లోపటికైతే ఉందో. పోనీ చిన్నగా ఒక్కసారి చూడండి గైస్, ఎంత లోపట్టుకుందో. వర్షాలు పడ్డప్పుడు అయితే పైనుంచి మొత్తం రాళ్ళు కూలి దీంట్లోకే వచ్చేస్తాయి. పైన లోపల మధ్యలో చిన్న ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళైతే ఇంకా వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చాలా రిస్క్లో ఉన్నట్టే. పైనుంచి కూలిపోయి కూడా ఒక్కోసారి లోపలనే పడ్డాయి. ఈ లారీలు కూడా ఈ రూట్లకు రావడానికి చాలా రిస్కే. ఇది పైన కొండపైకి ఎక్కలేకపోతున్నాయి, ఎంత స్లోగా వెళ్తున్నాయో చూడండి. మనం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం. ఈ అడవిల గుట్టల నుంచే వెళ్ళాలి. నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే ఈరోజు నేను 400 కిలోమీటర్ ట్రావెల్ చేయలేను అనుకుంటా. కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత ఏదన్నా సరే ఒక మంచి రోడ్ కనిపిస్తే ఆ రోడ్ పైనుంచి అయితే ఫాస్ట్గా కొట్టేయాలి. ఆ మంచి రోడ్ కోసం అయితే చూస్తున్నా, కానీ నాకు ఇక్కడనే నాకు మస్తు లేట్ అవుతుంది. ఇదే రూట్లో చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే ఓన్లీ జస్ట్ ఒక 25-30 పోతున్నా, 40 కూడా పోవట్లేదు. ముందైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు పైనుంచి కనిపిస్తున్న కొండపై నుంచి అయితే సింపుల్గా దిగేసినాయి, కానీ మళ్ళీ కొండ అయితే ఎక్కలేకపోతున్నాయి లారీలు. ఎవరైనా లారీ డ్రైవర్లు ఉంటే లోడు ఇలాంటి ఘాట్ రోడ్లకు వచ్చేటప్పుడు లోడ్ అయితే మీరు కొంచెం చూసుకొని తీసుకొని రావాలి. ఎందుకంటే హెవీ లోడ్ అయితే మీకు ఇక్కడ మస్తు ఇబ్బంది అవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతాయి మీ వల్ల. లోడ్ కొంచెం తక్కువ ఉంటే ఎట్లన్నా సరే వెళ్ళిపోవచ్చు, కానీ లోడ్ హెవీ లోడ్స్ ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కొంచెం చూసుకొని రండి. ఈ రోడ్స్ అయితే ఏమో డేంజర్గా ఉన్నాయి. ఈ రూట్లలో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే రండి. వర్షాకాలంలో అయితే అస్సలు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే అంత డేంజర్గా ఉంటాయి ఈ రోడ్స్ అయితే. ఈ రోడ్స్ని చూస్తుంటే ఈరోజు 100 కిలోమీటర్స్ అన్న పోతానో అర్థమైతలేదు. ట్రాఫిక్ జామ్ అయింది. ఈయన బ్యాగ్ తీసుకొస్తుండు. బ్యాగ్ తీసుకో. ఇంకొంచెం బ్యాగ్. ఇంకెంత దూరం వస్తాడు అన్న చూసుకో. ముందు టర్నింగ్ ఉందనుకుంటా. ఇగో ఈ లారీ కోసం అని బస్సు డ్రైవర్ అయితే బ్యాక్ సైడ్ తీసుకొచ్చిండు. ఆ టర్నింగ్ దగ్గర లారీ తిరగలేదు అనుకుంటా. ఎస్, టర్నింగే ఉంది కొంచెం, అయితే అంత ఫుల్ టర్నింగ్ కూడా కాదు, లైట్ టర్నింగే. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే మంచిగా వచ్చింది. ఇక్కడ నుంచి అయినా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాలి, కానీ మనం ఈ రోడ్లలో ఎంత ఫాస్ట్ వెళ్ళాలనుకున్నా కానీ మనమైతే వెళ్ళలేము. ఇంకా కొంచెం స్ట్రేట్ రోడ్లలో మాత్రమే మనం ఫాస్ట్ వెళ్ళగలం. రోడ్ అయితే కొంచెం బాగానే ఉంది కదా, ఉన్న స్పీడ్ కంటే కొంచెమన్నా స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇగో ఈ లారీ అయితే కొండపైకి ఎక్కుతూనే లేదు, అంత హైట్ ఉంది, పైగా దాంట్లో లోడ్ కూడా ఉంది. మనమైతే కొంచెం 50 అన్న వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఈ టర్నింగ్ దగ్గర అయితే మళ్ళీ స్లో చేయాల్సి అయితే వస్తుంది. అమ్మ, రోడ్ అయితే కొంచెం మంచి రోడ్ అయితే వచ్చింది. ఈ రోడ్లలో కొంచెం ఫాస్ట్ వెళ్దాం, కానీ మనం ఎంత ఫాస్ట్ వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేము ఈ రోడ్లలో అయితే.
40లోనే వెళ్దాం, తొందర ఏం లేదు. కానీ మహా అయితే చీకటి అవుతుంది, ఎక్కడో ఒక చోట చూసుకోవచ్చు. ఈవినింగ్ అయ్యే కొద్దీ చలి అయితే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే చుట్టూ మొత్తం మంచు కొండలు కాబట్టి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకెంతసేపు ఆగాలో ఏమో. నాకు ఇక్కడే చీకటిగా వస్తుంది. నేనైతే ఈరోజు ఒక 400 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి అనుకున్నా, బట్ చేసింది అయితే జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ మాత్రమే. నాకైతే ఇక్కడే చీకటి అయింది. నేను ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి. జమ్మూలో ఉన్న కొండల మధ్య అయితే నేను ఈ నైట్ అయితే ఇక్కడే స్టే చేస్తున్నా. కొంచెం దూరం వెళ్ళేసి చీకటి అవుతుంది, ఎక్కడైనా ప్లేస్ చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.